అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వరల్డ్. నా గుడ్ మార్నింగ్ అన్న, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్. ఏ సాయిబ్ అన్న ఇంకా డ్యూటీకి వెళ్ళే అనుకుంటారా? ఫస్ట్ వీడియో పెట్టాము ఆల్రెడీ మార్నింగ్, బట్ పోతే సెకండ్ వీడియో 2 కార్లు అప్లోడ్ చేస్తున్నాం. బట్ పోతే స్క్రీన్ మీద చూడవచ్చు. ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI మోడల్ 2011. ఈ కార్ని హైదరాబాద్ హయాత్ నగర్ నుండి అప్లోడ్ చేస్తున్నాం. సెకండ్ కార్ చూడొచ్చు, మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ i10 మోడల్ 2029 వరకు ఉంది. బట్ పోతే 1 by 1 క్లియర్గా వీడియో అప్డేట్ ఇస్తా చూడండి. బట్ పోతే ఫస్ట్ కార్ మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI మోడల్ 2011-2026 ఎండింగ్ వరకు, ఇంకా 1 year RC వ్యాలిడ్ ఉంది, 1 year ఇన్సూరెన్స్ ఉంది. బట్ పోతే సింగల్ ఓనర్ లాయర్ కార్ అంటున్నారు. 1,30,000 కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది. కంపెనీ పెయింట్, నాన్ యాక్సిడెంట్. బట్ పోతే టైర్స్ వచ్చేసి 4 టైర్లు కూడా సీల్ టైర్స్ అంటున్నారు. బట్ పోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది, లెదర్ సీటింగ్ ఉంది, AC షెల్డ్ ఉంది. బట్ పోతే దీని ప్రైస్ వచ్చేసి అన్న మనతోనైతే యాక్చువల్లీ 195 అన్నారు, 185 అన్నారు. మనమైతే 1,82,500. దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం. డన్. 1,82,500లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. తగ్గింపు ఉంది. తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్, బాడీ, సస్పెన్షన్, టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి. మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI మోడల్ 2011. బట్ పోతే 1 year RC వ్యాలిడ్ ఉంది, 1 year ఇన్సూరెన్స్ ఉంది, సింగల్ ఓనర్ అంటున్నారు. బట్ పోతే టైర్స్ కూడా న్యూ టైర్స్ అంటున్నారు, లాయర్ కార్ అంటున్నారు. కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ అంటున్నారు. ఏదేమున్నా మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్, బాడీ, సస్పెన్షన్, టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? బట్ పోతే సెకండ్ కార్ వచ్చి చూడొచ్చు, హైదరాబాద్ నుండి హుందాయ్ i10 ఎరా మోడల్ 2029 వరకు RC వ్యాలిడ్ ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్, 2 keys, AC చిల్డ్ ఉంది, కంపెనీ పెయింట్, నాన్ యాక్సిడెంట్, 1-2 pieces టచ్అప్స్ అయినాయి. బట్ పోతే 57,000 కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది. లెస్ డ్రైవ్ అని అంటున్నారు. కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. 70-80% టైర్స్ ఉన్నాయి. లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది, లెదర్ సీటింగ్ ఉంది, AC చిల్డ్ ఉంది. కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ అంటున్నారు. ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్, బాడీ, సస్పెన్షన్, టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితేనే తీసేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మనమైతే కార్ను చూడం, వాళ్ళు ఫొటోస్ పెడతారు, వాళ్ళు ఉన్న కండిషన్ చెప్తారు, వాళ్ళు చెప్పింది మేము మీకు చెప్తాం. అంతేగాని సైపన నువ్వు బాగుందన్నావు వాళ్ళు బాగుంది అని అంటున్నారని చెప్తాం మనం, అంతేనా? బట్ పోతే మీరు కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం కార్ని ఫిజికల్గా, మెకానికల్గా మొత్తం చెక్ చేసుకొని, ట్రయల్ వేసి, ఇంజన్, బాడీ, సస్పెన్షన్ మొత్తం చెక్ చేసుకొని, మెకానికల్గా మొత్తం చెక్ చేయించుకొని అప్పుడు మీరు నచ్చితే రేట్ ఫైనల్ చేసి తీసుకోవచ్చు. డాక్యుమెంట్స్ పరంగా, ప్రైస్ పరంగా నేనేమనుంటే మాట్లాడతా. అంతేగాని మన కార్ని అయితే మనం చూడమన్నా, ఎందుకంటే వాళ్ళు మనకు ఫొటోస్ పెడతారు. కొందరు అంటారు అన్న నువ్వు కార్ని చూసినావు అంటారు. మనం రోజుకి 5 కార్లు అప్లోడ్ చేస్తాం. ఆంధ్ర తెలంగాణ అయితే రోజు తిరగలేముగా, ఎందుకంటే యాడ్ ప్రమోషన్. అట్లా మనం ఫొటోస్ పెడతాం. ఆచూకీ మనది, దాన్ని అన్వేషించడం మీది, అంతేనా కదా? కార్ అయితే ఇది 2 కార్లు కూడా మనం స్క్రీన్ ప్లే ఉంటుంది, మనం ఇంకా డీటెయిల్స్ పెట్టాం. ఓకేనా? ఓకే, మీకోసం రోజుకు 4-5 వీడియోలు పెడతా. బట్ పోతే ఒక్కొక్క వీడియోలో 2 కార్లు పెడతా. ఉంటా. రేపు బెస్ట్ ఆఫ్ లక్. ఏమన్నా అయితే గుడ్ మార్నింగ్. రైట్ అన్న.